సో ఇప్పుడు వచ్చేసి తిరుమల లడ్డు టీటీడీ అని మాత్రమే హ్యాష్ ట్యాగ్ చేశా కానీ ఏ పొలిటికల్ పార్టీని లాగలేదు. అంటే ఒక ఆడపిల్ల ఈ అమ్మాయికి వెనకాల ఎవరు లేరు కాబట్టి మనం టార్గెట్ చేయాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ పాలిటిక్స్ అని 33% రిజర్వేషన్ అమ్మాయిలకి కల్పించినటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఆడపిల్ల తన వాయిస్ రేస్ చేస్తే సొంత పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. ఇక్కడ మహిళకి బీజేపీలో ఎవ్వరూ ఇంపార్టెన్స్ ఇవ్వరు. మొన్న మోడీని తిట్టాలి, 3 నెలల తర్వాత మళ్ళీ అదే పార్టీలో జాయిన్ అవ్వాలి వచ్చి తర్వాత అప్పుడు వాళ్ళకి పదవులు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తిడతారేమో అన్న భయంతో. నేను మోడీ సింపథైజర్ని. ఫర్ ఎవర్ ఐ లవ్ మోడీ కాక, బికాజ్ ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది. నాకు ఆ గౌరవ భావం ఎప్పటికీ ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు నా ఒపీనియన్స్ కొన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఇది ఎవ్వరికీ భయపడి కాదు, ఎందుకంటే భయపడేదాన్ని అయితే గత 8 సంవత్సరాలుగా నా వాయిస్ నేను వినిపించేదాన్ని కాదు. ఎన్నో పోలీస్ కేసులు నా మీద రావటం, లేదా నేను వేరే వాళ్ళ మీద కేసు పెట్టడం, ఇవన్నీ నేను చేసేదాన్ని కాదు. బీయింగ్ ఏ సింగిల్ ఉమెన్, నేను మన ధర్మం కోసం నేను నిలబడ్డా. ఎవరో నిలబడమని నాకు చెప్పలేదు, ఇంకేదో చెయ్యమని నన్ను అడగలేదు. నాకు నచ్చి నేను ఇష్టపడి, ప్రతి ఒక్క మనిషి వాళ్ళ లైఫ్లో ఎవాల్వ్ అవుతూనే ఉంటారు. సో ఆ ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్లో కొన్ని థాట్ ప్రాసెస్ మారుతూ ఉంటాయి. కొంతమంది సైలెంట్ అయిపోతారు, కొంతమంది కొన్ని ఇష్యూస్ మీద యాక్టివ్గా ఉంటారు, కొంతమంది బిజినెస్ మీద ఫోకస్ పెడతారు, కొంతమంది ఫ్యామిలీ మీద ఫోకస్ పెడతారు. నేను నా పర్సనల్ లైఫ్ని, నా కెరియర్ని, నా ఫ్యామిలీని, నా గ్రోత్ని అన్నింటిని ఆపుకొని, ఎవడూ నాకు డబ్బులు ఇచ్చింది లేదు, ఎవడూ నన్ను పోషించేది లేదు, ఎవడూ నాకు పెట్టేది కూడా ఏమీ లేదు. ఒక పెడితే నా ఫ్రెండ్స్, నా కుటుంబ సభ్యులు తప్ప ఇక భూమి మీద నాకు ఎవ్వరు ఏది చేయరు. కానీ హిందూ ధర్మం గురించి నా ఇష్టంతో నేను మాట్లాడితే సాయిబాబా దేవుడు కాదు అన్నాను. అంటే ఈ స్వతంత్ర భారతదేశంలో పేరుకు మాత్రమే మాట్లాడే స్వతంత్ర హక్కులు ఉంటాయి. అబ్యూస్ చేసి అమ్మ నా బూతులు, ఈవెన్ పొలిటికల్ లీడర్స్ అయ్యింది కూడా అచ్చత్తలుగు బూతులతో విరుచుకుపడుతూ ఉంటే వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు, వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉండవు. సరే, ఆ శిక్ష అనేవాడు భగవంతుడు ఎప్పుడో ఒకసారి వేస్తాడు, కానీ నేను ఖర్చు చేసేది ఏం కాదు. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. సాయిబాబా దేవుడు కాదన్నాను. నేను ఆయన అబ్యూస్ చేయలేదు, ఆయన్ని మీరు గురువుగా మీ ఇంట్లో పెట్టుకోవద్దు అనలేదు, నేను ఏది అనలేదు. సనాతన ధర్మంలో మనకి ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది దైవాలు ఉన్నారు, ప్రతి ఐడియాలజీకి ఒక దేవుని మనం పిక్ చేసుకోవచ్చు అని చెబితే కోర్టులలో కేసులు ఇవన్నీ పెట్టారు. ఓకే, దానికి ఏంటి భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ లాయర్స్కి, ట్రావెల్కి, వీటన్నిటికి మనం డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. ధర్మం కోసం పోరాటం చేయడంలో సొంత డబ్బులు, నేను ఉద్యోగం చేసి సంపాదించుకున్న డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, అంతే. ఓకే, సో దానికి నేను భయపడుతున్నానా? భయపడే సమస్య లేదు, ముందే చెప్పాను కదా. సో నేను భయపడేదాన్ని అయితే నేను వాయిస్ రైస్ చెయ్యను. అసలు చిన్నప్పటి నుంచి నాకు భయపడే నేచర్ లేదు. నేను ధైర్యం మధ్యలో తెచ్చుకోలేదు, పరిస్థితుల కారణంగా నాకు ధైర్యం రాలేదు, ఇంకెవరో వెనకుండి నన్ను రెచ్చగొట్టలేదు. దిస్ ఈజ్ మీ. నేను చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నా. నా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు, నా ఫ్రెండ్స్కి తెలుసు, నా స్కూల్ టీచర్లకు, నాతో చదువుకున్న వాళ్ళకి, నా కాలేజ్లో వాళ్ళకి అందరికీ తెలుసు. ప్రపంచంలో లేకపోతే ఇప్పుడు చూస్తున్న ప్రజలకి నేను కొత్త షేడ్ కావచ్చు, ఎందుకంటే మీరు నన్ను కొత్తగా చూస్తున్నారు. సో నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు నన్ను కొత్తగా చూడరు. ఐఎమ్ ద సేమ్ వన్. ఇంకా రెబల్గా ఉండేదాన్ని నేను. ఇప్పుడు 50% మేబీ ఐఎమ్ గ్రోయింగ్ ఓల్డ్, ఐఎమ్ ఎవాల్వింగ్. ఇంకా నేను కొంచెం సాఫ్ట్ నేచర్ని అలవర్చుకున్నాను. సో అది వదిలేస్తే, సో ఇప్పుడు వచ్చేసి తిరుమల లడ్డు. మొన్న శుక్రవారం రోజు నాకెందుకో స్వామివారి లడ్డు తినాలి అనిపించింది. మా అమ్మకు కూడా ఇద్దాము మహాప్రసాదము అని ఒక హ్యాపీ ఫీలింగ్తో ఫ్రెండ్ అడగడం జరిగింది. సో ఎప్పట్లాగే వాళ్ళు తిరుమల పంపించి, మనిషిని కొండ మీదకి పంపించి లడ్డు తెప్పించి శనివారం రోజు తిరుపతి నుంచి వచ్చే బస్సులో పంపిస్తే మార్నింగ్ 6 o'clockకి బస్ దగ్గర పికప్ చేసుకొని నాకు తీసుకొచ్చి లడ్డు ఇస్తే మహాప్రసాదం అని చెప్పి మా అమ్మకి సర్ప్రైజింగ్ వీడియో చేసి నా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాను. తర్వాత అది ఆ లడ్డు చాలా గట్టిగా ఉంది. మా అమ్మ దాన్ని తుంపడానికి చాలా కష్టపడింది. తర్వాత రుచి చూసా, అమ్మ నేను ఇద్దరం మాట్లాడుకున్నాము ఇంట్లో, ఈ లడ్డు అంత రుచిగా ఎందుకో లేదు అని. మేబీ నెయ్యి తక్కువ అయి ఉండొచ్చు అందులో, అంటే కలిపే క్వాంటిటీ కానీ తక్కువ అయి ఉండొచ్చు. ఆ తక్కువ అయిన కారణంగా అది మోర్ షుగరీగా ఉంది. సో నా ఒపీనియన్ నేను షేర్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను ఎప్పుడు ఒక టాపిక్ కాంట్రవర్షియల్ చేయాలని ఏ రోజు అనుకోను. నాకు ఏమనిపిస్తే అది నేను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటా. దాని తర్వాత అది పెద్ద కాంట్రవర్షియల్ అయి కూర్చుంటుంది. సో నేను ప్రీ ప్లాన్డ్గా కాంట్రవర్షియల్ చెయ్యను. ఏ ప్రెస్ మీడియాని పిలిచి దీన్ని కాంట్రవర్షియల్ చేద్దాము అని చెప్పేసి ఒక పిఆర్ని పెట్టుకొని ఈ రోజు వరకు చేసిందే లేదు. అండ్ ఈ సంగతి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. నేను ఏది మాట్లాడినా అది ఎందుకు వైరల్ అవుతుందో నాకే తెలీదు.
చేసే మీకు తెలియాలి. అండ్ ఇప్పుడు ఆ తిరుమల లడ్డు విషయంలో మాధవీలత కామెంట్ చేసింది బీజేపీ లీడర్ అని చెప్పేసి ఏదో ఇంగ్లీష్ పేపర్లో తెలుగు పేపర్లలో వేసుకున్నారు అంట. సో ఇప్పుడు బిగ్గెస్ట్ సమస్య ఎక్కడ వచ్చిందంటే బీజేపీ లీడర్ అని ఎందుకు వేశారు అని బీజేపీలో ఇప్పుడు కొంతమందికి చాలా పెద్ద ప్రశ్న. నేను ఏమని అడగలేదు, అసలు వేశారన్న సంగతి అది నా దగ్గరికి చేరే వరకు కూడా నాకు తెలియదు. నేను ఎవరిని ఈ రోజు వరకు రిక్వెస్ట్ చేసుకోలేదు. ఏ మీడియా మిత్రుల్ని డబ్బులు ఇచ్చి హే నన్ను బీజేపీ లీడర్ అంట, నాకు అంత అవసరం లేదు, అంత అగత్యము పట్టలేదు. ఎందుకంటే నాకు సోషల్ ఇష్యూస్ మీద స్పందించే హక్కు ఉంది. అండ్ ఇది నేను పర్టికులర్గా స్వామివారి భక్తురాలిగా మాత్రమే నా ఒపీనియన్ తెలియజేశాను. సో ఈ భారతదేశంలో స్వామివారికి భక్తులు ఉండడం తప్పు కాదు. ఏ లడ్డు పెట్టినా ప్రసాదం ఎలా ఉన్నా ఇదే మహాప్రసాదం అని కళ్ళు మూసుకొని తిని, మా అమ్మ చెప్పినట్టు ఈ లడ్డు బాగాలేదన్న విషయం ఎవరితో డిస్కస్ చేయకు, బాగోదు, మనసులు నొచ్చుకుంటారు అన్నారు. సో మా అమ్మ పెద్దవిడ కాబట్టి ఎదుటి వాళ్ళ మనసులు ఎందుకు నొప్పించడం అనుకున్నా. బట్ నేను ఎప్పుడు సొసైటీలో అందరూ బాగుండాలి, మన స్వామివారి లడ్డు బాగుండాలని నేనేమి ఏ మతాన్ని నెత్తిన పెట్టుకునేసేసి స్వామివారిని అవమానించాలి అన్నది కాదు. స్వామివారి లడ్డు బాగాలేదు, ఇప్పుడు నేను బట్టలు కొంటానబ్బా, క్వాలిటీ బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను, మనం రిటర్న్ ఇస్తాము. మనం ఏ వస్తువు కొన్నా సరే పువర్ క్వాలిటీ ఉంటే దాన్ని మనం రిటర్న్ ఇస్తాము, మనకు అన్ని రైట్స్ ఉన్నాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో టీటీడీ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ. సో నేను ఆ చిన్న పోస్ట్ పెట్టినప్పుడు టీటీడీ అని మాత్రమే హ్యాష్ట్యాగ్ చేశా, కానీ ఏ పొలిటికల్ పార్టీని లాగలేదు. ఇందులో మధ్యలో బీజేపీ ఎందుకు వచ్చింది అంటే మాధవీలత బీజేపీ అంటే పొద్దున్న లేస్తే నేను నిద్ర లేచిన దగ్గర నుంచి లేదా నిద్రపోయే వరకు బీజేపీ తప్ప ఇంకేముండదు నా లైఫ్లో. మా అమ్మ నాన్నలకి నేను కూతుర్ని మాత్రమే, నా ఫ్రెండ్స్కి ఫ్రెండ్ని, ఇకపోతే మా చుట్టాలకి ఒక్క చుట్టాల అమ్మాయిని, ఇంకొంతమందికి వాళ్ళ ఇంట్లో అమ్మాయిని. నేను మాధవీలతని మాత్రమే. ప్రతి దానికి బీజేపీ ఎందుకు వస్తుంది? అది మీరు ఆలోచన చేసుకోవాలి. మీరు ట్యాగులు పెట్టుకుంటున్నారు, నేను ఎవరిని అడిగి ట్యాగులు పెట్టించుకోవట్లేదు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఈ సీఎం ఆ సీఎం ఇద్దరూ కలిసి లడ్డు 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 అని టాపిక్లు మాట్లాడుకుంటే అది ఇష్యూ కాదు. మాధవీలత ఈ లడ్డూలో నాణ్యత లోపించింది. ఒక భక్తురాలిగా నా ఆవేదన లేకపోతే నా బాధ చెప్పుకోవడము ఈ భారతదేశంలో అంత పెద్ద నేరమైందా? అంటే స్వామివారి లడ్డు బాగుండాలని ఒక భక్తురాలిగా కోరుకోవడం ఇంత పెద్ద క్రైమ్ ఎందుకయింది? సో చాలామంది ఈ సంథింగ్ ఈ స్వామివారి భక్తుల గ్రూపులు అంట, వాట్సాప్ గ్రూపులు అంట నన్ను అమ్మ నా బూతులు తిడుతున్నారంట. ఇదేనా మీకు స్వామివారు నేర్పించింది? ఇదేనా భక్తి? అంటే ఏంటి, భక్తులు అనేవాళ్ళు వెళ్ళాలి, ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తోసేస్తుంటే మనం మౌనంగా భరించాలి. వాళ్ళు ఏం పెట్టినా తినేసేసి మహాప్రసాదం స్వామివారి ప్రసాదం కదా అని కళ్ళు మూసుకొని తినాలి. ఎందుకు తినాలి చెప్పండి? ఎందుకు తినాలి చెప్పండి? మనకు ఒకటి బాగాలేనప్పుడు బాగాలేదు, మాకు మంచి క్వాలిటీ కావాలని అడగడం తప్ప. అసలు దేవాలయాలు ప్రభుత్వాల అండర్లోనే ఉండకూడదు, ఫ్రీ టెంపుల్స్ అవ్వాలి, దేవాలయాలు హిందువుల సొంతం అవ్వాలి అని కోరుకునే దాంట్లో నేను ఉన్నాను. సో దీన్ని పొలిటిసైజ్ చేసి బీజేపీలను ట్యాగులు పెట్టి అసలు బీజేపీకి మాధవీలతకి ఏం సంబంధం? నేను కండువా వేసుకొని నేను బీజేపీ తరపున మాట్లాడుతున్నానని ఎక్కడైనా నేను స్పీచ్ ఇచ్చానా? నేను స్వామివారి భక్తురాలిగా నాకు అది మహాప్రసాదం. మామూలుగా తినే వాళ్ళకి అది ఒక లడ్డు లాంటి ఒక స్వీటు, ఆ కొత్త రకం టేస్ట్, పచ్చకర్పూరం టేస్ట్ ఎక్కువగా ఉన్న స్వీట్ లాంటిది. బట్ నాకది చాలా అమృతంతో సమానం. సో నాకు అది లడ్డు బాగుంటే నేను సంతోషిస్తాను. డిసెంబర్లో నాకు లడ్డు ప్రసాదం ఎవరో ఇచ్చారు బెంగళూరులో. సో చిన్న లడ్డు, అది తింటే భలే కమ్మగా అనిపించింది. మా అమ్మకి తీసుకెళ్ళి పెడితే చాలా ఆనందంతో తినింది. నిజంగా చాలా మృదువుగా, మళ్ళీ ఆ నెయ్యి వాసనలతో చాలా బాగుండింది. కానీ కళ్యాణం లడ్డు ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. 2 కళ్యాణం లడ్డూలు, 2 వడలు, ఒక అభిషేక జలం. అది అచ్చంగా మన టీటీడీ కవర్లో కొండ మీదకి వెళ్ళే తీసుకొచ్చారు. మరి కొండ మీద ఎవరన్నా దొంగలు అక్కడ డూప్లికేట్ లడ్డూలు అమ్ముతుంటే అది నా నేరం ఎలా అవుతుంది? అది చూసుకోవాల్సిన బాధ్యత సిస్టమ్ది కదా, నాది కాదు కదా. మీరు ఎక్కడ కొన్నారో అంటే కొండ మీదే. ఎవరెవరి దగ్గర కొన్నారంటే ఎవరెవరి దగ్గర. కొండ అంతా స్వామివారి సొంతం, స్వామివారి అధికారుల యొక్క సొంతం. అక్కడ ఏ బాధ్యతారాహిత్యం జరిగినా మాధవీలత తప్పు అవ్వదు. దయచేసి దీన్ని పార్టీలకు అంటగొట్టద్దు. ఇక బూతులు తిట్టేవారికి చెప్తున్నాను, అది మీ సంస్కారము. ఎందుకంటే స్వామివారి లడ్డు బాగుండాలని నేను కోరుకోవడం స్వామివారు సంతోషించేటటువంటి విషయము. నా భక్తురాలు నా కోసం ఒక మాట పెట్టింది, మిగిలిన నా భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా అండ్ వాళ్ళ ఆనందంగా ఉండాలని చెప్పేసి ఒక మంచి పోస్ట్ పెట్టిందని ఆయన సంతోషిస్తారు. ఇది నేను నమ్ముతాను. అండ్ నేను పెట్టిన పోస్ట్ కింద కొంతమంది మేబీ మీరు రాంగ్ పీపుల్ దగ్గర తీసుకున్నారేమో, ఇంకొంతమంది వచ్చేసేసి మేము కూడా మొన్న తిన్నామండి బాగా గట్టిగా అనిపించింది. మరి వాళ్ళ అభిప్రాయాలు కూడా కన్సిడర్ చేయాలి కదా. సో
నేను పెట్టిన పోస్ట్ని కన్సిడర్ చేశారు అంటే కన్సిడర్ చేసినందుకు చాలా సంతోషం. నాణ్యతను ఇంప్రూవ్ చేసుకునే విషయంలో ఆలోచిస్తే చాలా బాగుంటుంది. మేబీ నెయ్యి తక్కువ అయ్యుండొచ్చు. సో మరింత ఎక్కువ కలిపితే ఆ సున్నితత్వం రావచ్చు. అది సవరించుకుంటే సరిపోతుంది కదా. మొన్న పెద్దమ్మ గుడికి వెళ్ళాను. అక్కడ పులిహోర ప్రసాదం పెట్టారు. నిజానికి రుచి బాగాలేదు. సరే ప్రసాదమే కదా అని చెప్పేసి తిని వచ్చేసాము. అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ పెద్దమ్మ టెంపుల్ వరల్డ్ ఫేమస్ ప్రసాదం కాదు. అలా అయితే అప్పుడు ఖచ్చితంగా మనం నా సోషల్ మీడియాలో నా అభిప్రాయాన్ని నేను ఖచ్చితంగా వ్యక్తపరుస్తాను. ఎందుకంటే స్వామివారి లడ్డు అనేది ప్రపంచానికి లేదా ప్రపంచంలో ఉన్న హిందువులకి ముఖ్యంగా అది చాలా మహాప్రసాదమైంది. అది రుచికరంగా ఉంటే ఓ చిటికెడైనా సరే తిని ఆనందిస్తాము. మా అమ్మ లాంటి వాళ్ళు మాత్రం అది తినేసేసి ఎలా ఉన్నా సరే స్వామి ప్రసాదమే కదా పడేయకూడదు అనుకుంటారు. నాలాంటి వాళ్ళు హిందువుల కోసం గొంతెత్తుతారు. నిజానికి నాకు అవసరం లేదు కదా. ఎవరైనా హిందువులు నాకేమైనా డబ్బులు ఇస్తున్నారా? హిందువులు నాకేమైనా అన్నం పెడుతున్నారా? లేకపోతే నాకు కష్టం వస్తే హిందువులు ఏమైనా తీరుస్తున్నారా? నా సొంత కెరియర్ని మళ్ళీ చెప్తున్నాను కదా, నా సొంత కెరియర్ని, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా అందమైన సినిమా ప్రపంచాన్ని మొత్తం వదిలేసేసి ఏం ఉద్ధరిద్దామని నేను రాజకీయాల్లోకి వచ్చా. ఇంకొంచెం ప్రజలకు మంచి చేద్దామేమో అన్న మంచి ఉద్దేశాలు ఉండటమే నేను చేసుకున్న మహా దుర్మార్గమైన పాపం. నేను చేసిన పాపం ఏదన్నా ఉంటే అదొక్కటే ఉంటుంది. ఇకపోతే హిందువుల గురించి మాట్లాడంటే ఎందుకు మాట్లాడాలి? ఏ హిందువు చచ్చిపోతే నాకెందుకు? ఏ హిందువు బాగుపడితే నాకెందుకు? నా బ్రతుకు నాకుంది కదా. నేను 8 సంవత్సరాలు, ఒక ఆడపిల్లకి 8 సంవత్సరాలు చాలా విలువైంది. అది నా సినిమా కెరియర్ మీద పెట్టుకుంటే నిజానికి చాలా ఆఫర్లు సంపాదించి కోట్ల రూపాయలు సంపాదించి లగ్జరీ లైఫ్ బతికి ఎవడెక్కడ పోతే నాకెందుకు అనుకునేదాన్ని. బట్ అలా అనుకోకుండా నేను నా సొంతంగా నా ఇష్టంతో నా మనశ్శాంతిని అంతా నాశనం చేసుకుంటూ బీ ఆనెస్ట్లీ యథార్థవాది లోక విరోధి. నేను నిజాలు మాట్లాడడం వల్ల నాకు చాలామంది శత్రువులు తయారవుతున్నారు. ఈరోజు స్వామివారి లడ్డూ ప్రసాదం బాగాలేదు అని చెప్పడమే నా నేరం అయితే ఆ నేరాన్ని నేను అడ్మిట్ చేసుకుంటున్నాను తప్ప నేను మాట్లాడింది తప్పు అని నేను అనుకోవట్లేదు, అనుకోను కూడా. ఎందుకంటే నేను తప్పు మాట్లాడలేదు. నాకు స్వామివారి ప్రసాదం చాలా బాగుండాలి. ఎందుకంటే మీ అందరూ బూతులు మాట్లాడుతూ నన్ను అబ్యూస్ చేస్తున్నారు చూడు, అది మీ భక్తి అయితే హిందువులందరూ బాగుండాలి, కలిసి ఉండాలి, స్వామివారిని అందరూ దర్శనం చేసుకొని ఆ ప్రసాదాన్ని ఆనందంగా తినాలని కోరుకునే దాంట్లో నేను. మీ అందరికీ రాణి రుద్రమ లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి కథలు చదువుకోవడానికి బాగుంటాయి. కానీ నాలాంటి అమ్మాయి వచ్చి గొంతు విప్పి మాట్లాడితే మీకు ఎంత అహంకారం నెత్తికెక్కుతుందో తెలుసా. దీన్ని పొలిటిసైజ్ చేసే వాళ్ళకి ఎలాగో సిగ్గు శరమో ఉండదు. ఇకపోతే మా సొంత పార్టీ వాళ్ళు మంచికి సపోర్ట్ చేయరు, వాళ్ళు చెడుకు సపోర్ట్ చేయరు. అండ్ హేటర్స్ ఎలాగూ ఉంటారు. సహకరించే వాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో నేను ఏం మాట్లాడినా దాన్ని కాంట్రవర్సీ చేయాలి అనుకుంది మీ రాజకీయ అవసరాలు. నాకు అన్ని రాజకీయ తెలివితేటలు లేవు. అవే రాజకీయ తెలివితేటలు ఉంటే ఈ 8 సంవత్సరాలలో నేను కనీసం ఒక పెద్ద పోస్ట్ కొట్టేదాన్ని. కానీ నాకు అంత రాజకీయ అవసరాలు లేవు. ఎవడి కాళ్ళు పట్టుకొని బానిసత్వం ఈరోజు వరకు చేయలేదు. అయ్యా మీరేమిచ్చినా సరే నాకు మహాప్రసాదం అని లొంగి వంగి ఉండలేదు. ఉండింటే గనక నన్ను నెత్తిన పెట్టుకునే వాళ్ళేమో సొంత పార్టీ వాళ్ళు కూడా. కానీ నేను ఎవ్వడి కాళ్ళు పట్టుకోలేదు, లొంగలేదు, వంగలేదు. కాబట్టి సొంత పార్టీ వాళ్ళకు కూడా నా మాటలు ఒక్కోసారి మింగుడు పడవు. అండ్ పార్టీలో చాలామంది మాట్లాడితే వైరల్ కాని మాటలు నేను ఒక చిన్న పోస్ట్ పెడితే వైరల్ అవుతుంటే వాళ్ళకి జలసీ ఉండొచ్చు, తప్పేమీ కాదు. ఇది చాలామంది నా సొంత పార్టీలో నన్ను అభిమానించే వాళ్ళు నాకు చెప్తారు, మీరు ఏం మాట్లాడినా వైరల్ అవుతుంది, చాలామందికి అది మింగుడు పడట్లేదని. ఇట్స్ అ ఫ్యాక్ట్. నేను గ్రేట్ అని చెప్పట్లేదు. భగవంతుడు నేను మాట్లాడే వ్యాఖ్యలకు కానీ నేను పెట్టే పోస్టులకు కానీ 10 మంది దగ్గరికి రీచ్ చేయగలిగేటటువంటి ఒక మంచి అవకాశాన్ని నాకు సృష్టించాడు కదా, దాన్ని నేను వాడుకుంటున్నాను అంతే. ఈరోజు నేను గట్టిగా అరిచి అది జరగలేదు, ఇది జరగలేదు, నాకు అవసరం లేదు. నాకు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా, నా సొంత మనశ్శాంతి నాకు చాలా ఇంపార్టెంటు. ఎవరెక్కడ పోతే నాకెందుకు అనే ఆలోచన నాకు రావడంలో తప్పులేదు. ఎండ్ ఆఫ్ ద డే నాకు సమాజమా లేకపోతే మా అమ్మా నాన్నలు అంటే నాకు మా అమ్మా నాన్నల సంతోషము, వాళ్ళ మనశ్శాంతి ముఖ్యం. కానీ 8 సంవత్సరాలుగా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తూ సమాజం కోసం ఏదో చేద్దాము, ఏదో ఉద్ధరిద్దాము అనుకున్నాను చూడు, అదే నేను చేసిన తప్పు. సమాజం ఎప్పుడూ మంచి పనులు చేసినా, మంచి మాటలు చేసినా నెత్తికెక్కించుకోడు. ఈరోజు నిన్నటి వరకు నన్ను అభిమానించిన వాళ్ళందరూ కూడా ఈరోజు అమ్మ నా బూతులు తిడుతున్నారు. స్వామివారి లడ్డు బాగాలేదంటున్నారు. ఏ
మీరు ఒక డ్రెస్ కొనుక్కుంటారు డబ్బులు పెట్టి, లేకపోతే ఇంకొక వస్తువు కొనుక్కుంటారు, బాగాలేకపోతే బాగాలేదని చెబుతున్నారా? మహాప్రసాదం అని చెప్పేసి వెనక్కి తెచ్చుకుంటున్నారా? ఎస్, స్వామివారి లడ్డు మహాప్రసాదమే, కానీ అది చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను. అది చెప్పడంలో తప్పేంటి? అంటే మాకు మంచి ప్రసాదం కావాలి అని అడిగే హక్కు లేదా? గుడికి వెళ్ళాలి చెప్తున్నాను కదా, గుడికి వెళ్ళాలి, తోసేస్తే తోయించుకోవాలా, జరగండి అని ఆడ తొక్కిసలాట పడి కింద పడిపోతే మౌనంగా ఉండాలి, దర్శనం దొరికితే సంతోషపడాలి, దొరకకపోతే స్వామివారు నాకు దర్శనం ఇవ్వలేదు అనుకోవాలి. లేకపోతే మీరు ఎలా ట్రీట్మెంట్ చేసినా ఓకే, మీరు ఎంత టికెట్లు పెట్టినా ఓకే, అన్నింటిని భరించి మీరు చేతిలో ఓ రాయో రప్ప పడేస్తే అదే మహాప్రసాదం అని తినేసి మౌనంగా ఇంటికి వచ్చేసేయాలి. ఎందుకంటే అక్కడ మనం భక్తి కోసం పోయాము కాబట్టి. అలా పోవాలంటే మా ఊర్లో గుడికి పోతా, మా కిందనే గుడి ఉంది, అవును, మా అపార్ట్మెంట్లో గుడి ఉంది, అక్కడికి పెడతాము. అక్కడ చాలా అద్భుతమైన ప్రసాదం చేసి పెడతారు. ఒక్కోసారి కారం ఎక్కువ అవుతుంది, పూజారి గారితో చెప్తాం బాగా కారంగా ఉందండి అని. సో వాళ్ళు ఆలోచన చేస్తారు, ఓ కారంగా ఉందా అని చెప్పేసి. ప్రసాదం ప్రసాదమే కాదని ఎవ్వరు అనరు, ఇష్టంతోనే తింటాం, భక్తితోనే తింటాము, అది ఎలా చేసినా సరే. కానీ మనకు మన అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ, స్వతంత్రము నేను ఒక ఇండివిజువల్ మాధవీలత, ఒక సామాన్య భక్తురాలిగా నాకు చెప్పే హక్కు లేదు అంటే, ఒకసారి నేను కూడా కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళి నా అభిప్రాయాలు చెప్పుకునే హక్కు లేదా అని నేను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరెవరైతే దీన్ని పార్టీలకు అంటగట్టి బీజేపీకి మాధవీలతకు సంబంధం లేదంటే సంబంధం లేదు, అసలు ఈ టాపిక్కి బీజేపీకి ఏంటి సంబంధం? ఇది మాధవీలత ఇచ్చినటువంటి కామెంట్ ఆర్ స్టేట్మెంట్ ఆర్ రాసినటువంటి రాత. ఎందుకంటే నేను ఒక భక్తురాల్ని, నేను స్వామివారి భక్తురాల్ని, మీలాగా బూతులు తిట్టే భక్తురాల్ని అస్సలు కాదు. ఇంతవరకు లడ్డూలో ఆ కల్తీ జరిగింది, ఈ కల్తీ జరిగిందంటే నేను ఒక 20 వీడియోలు చేసి ఉంటాను, ఎవ్వరూ మాట్లాడలేదు. ఎందుకంటే నేను అందులో చాలా పాజిటివ్గా ప్రస్తుత ప్రభుత్వానికో లేకపోతే టీటీడీకి అనుబంధంగానో మాట్లాడాను కాబట్టి దానికి నాకు ఎవడూ డబ్బులు ఇవ్వలేదు. స్వామివారి కోసం మాట్లాడా, స్వామివారి లడ్డు కలుషితమైందని చెప్పేసి మాట్లాడాను. సో కొన్ని సిస్టంలో లోపాల గురించి మాట్లాడుకుందాం. ఇది నేను మాట్లాడేది కాదు అండి. తిరుమల గోశాలలో ఆవులకి గడ్డి లేక గోమాతలన్నీ బాధపడ్డాయి అని అక్కడ సిస్టమ్ అధికారుల యొక్క లోపం జరిగిందన్న వాస్తవాన్ని మీరు అందరూ ఒప్పుకోవాలి. అంటే అక్కడ పనిచేసే వాళ్ళకి ఎవరికో డబ్బులు ఇచ్చేసేసి అక్కడ గోమాతలకు ఆహారం లేకుండా చేసి అవి ఆకలితో అలమటిస్తున్నప్పుడు వాటిని వీడియోలు తీసి బయటికి పంపించే వరకు అధికారుల నిర్లక్ష్యం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడారు, ఇన్క్లూడింగ్ బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు. ఎక్కడో లోపం జరిగింది, తప్పు జరిగింది, అధికారులు సవరించుకోవాలి, ఒక కన్నేసి ఎందుకు ఉంచలేదు అని. అలాగే మన టీటీడీ చైర్మన్ గారి ఆఫీస్ ఎదురుగా చైర్మన్ గారు కనిపించట్లేదు అని చెప్పేసి ఎవరో అనామకుడు బ్యానర్ పెట్టి వెళ్తే దాన్ని ప్రింట్ మీడియాలో వచ్చే వరకు అక్కడ విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు అన్నది అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళే ప్రశ్నించారు. టీటీడీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అని. సో ఇన్ని లోపాలు అక్కడ జరుగుతున్నాయి. అండ్ తిరుమలలో దొంగతనాలు జరుగుతున్నాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు. ఇవన్నీ లోపాలు, వీటిని సవరించుకోవాలి. స్వామివారిది ఒక చిన్న కొండ, ఆ కొండ మీద చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అక్కడ వ్యవస్థలో లోపాలు జరుగుతున్నప్పుడు ఆ లోపాలు సవరించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు భక్తులే. అక్కడ క్రిస్టియన్స్కి ఉద్యోగాలు ఇస్తున్నారు, ముస్లిమ్స్కి ఉద్యోగాలు ఇస్తున్నారు, అండ్ కొండ మీదకి వెళ్ళే వెహికల్స్కి శివాజీ ఫోటోలు ఉంటే పీకేస్తున్నారు, క్రైస్తవ సింబల్స్ ఉంటే అలో చేస్తున్నారు, ముస్లిం సింబల్స్ ఉంటే అలో చేస్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ వీడియోస్ విత్ ప్రూఫ్స్. వీటన్నింటినీ కూడా విజిలెన్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించి అందరికీ ఏంటి, హిందువులకి మాత్రమే, గుర్తుపెట్టుకోండి, హిందువులకు మాత్రమే విలువైనటువంటి స్వామివారి దర్శనాన్ని, ప్రసాదాన్ని అందించాలి. ఇది నా కోరిక. అండ్ ఈరోజు నుంచి నేను చెప్తున్నాను కదా, నాకు నిజంగా చాలా చిరాకు వస్తుంది. నాకు ఎప్పుడన్నా మనశ్శాంతి కావాలంటే అలా ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్తూ ఉంటాను, ఎవరికో భయపడి కాదు. భయపడేటటువంటి అలవాటు నాకు లేదు, అలాంటి గుణం నాలో లేదు. కానీ విరక్తి వస్తుంది. ఎవరి కోసం మాట్లాడాలి? నా సొంత మనశ్శాంతిని పాడు చేసుకొని మీ గురించి ఎందుకు మాట్లాడాలి? అండ్ నా సొంత కెరీర్ని పాడు చేసుకొని మీ హిందువుల కోసం ఎందుకు మాట్లాడాలి? మీ హిందువులని ఎందుకు అంటున్నా అంటే మీరు సపరేటు, నేను సపరేటు. ఎస్, ఈరోజు నన్ను సపరేట్ చేసి బూతులు మాట్లాడుతున్నారు, సపరేట్ చేసి ఈ అమ్మాయికి సంబంధం లేదంటున్నారు. నాకు సంబంధం ఉంది సార్, మేడమ్స్, నాకు సంబంధం ఉంది. నేను స్వామివారి భక్తురాల్ని. మా కులదైవం వెంకటేశ్వర స్వామి. మళ్ళీ కులదైవం అంటే కులానికో దేవుడు ఉంటాడా అని మాట్లాడే ఎదవలు ఉన్నటువంటి సమాజం. ఎందుకంటే వాళ్ళకి తెలుగు సరిగ్గా రాదు, సంస్కృతం సరిగ్గా రాదు. కులదైవం అంటే ఇంటి దైవం. మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. చాలామందికి ఇంటి దైవమే మనసులో మాట్లాడుకుంటారు, మా అమ్మలాగా బయటికి చెప్పకుండా. కానీ నాకేంటో ఇలా బయటికి మాట్లాడే అలవాటు ఉంది.
అది నేరమైతే మరొకసారి చెప్తున్నాను, స్వామివారి లడ్డు నాణ్యతను మరింత సవరించండి. ఆ కల్తీ జరిగింది, ఈ కల్తీ జరిగిందని ఐఎమ్ నాట్ ఎ ల్యాబొరేటరీ. నెయ్యి ఇంకాస్త ఎక్కువ వేసి చక్కెర శాతం తగ్గిస్తే ఆ స్వామివారి ప్రసాదం చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు కూడా పెద్ద లడ్డు ఉంది. ఈ సమయంలో నేను వెళ్ళి తీసుకొని రాలేను కాబట్టి ఆ లడ్డూని నేను మీకు ప్రజెంట్ చేయలేకపోతున్నా. నా బిఫోర్ వీడియోస్ చూస్తే లడ్డు మా అమ్మకి నేను ఇచ్చేటప్పుడు ఎంత ఆనందంగా ఇచ్చానో వీడియోస్ కూడా మీకు దొరుకుతాయి. వెల్, దట్స్ ఇట్. దీని మీద ఎవరెవరైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇష్యూ చేసి ఈ ఇష్యూని వాడుకోవాలనుకుంటున్నారో మీ చావు మీరు చావండి, అండ్ నా జోలికి రావద్దు. నేను ఎప్పుడు ఉమెన్ కార్డు వాడను, కానీ ఇప్పుడు నేను వాడాల్సి వస్తుంది, నేను వాడతాను. అంటే నా వెనక రాజకీయ పలుకుబడి లేదనే కదా. అంటే ప్రస్తుత ప్రభుత్వమైనా, లేకపోతే మా పార్టీ వాళ్ళైనా, లేకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళైనా, అంటే ఒక ఆడపిల్ల ఈ అమ్మాయికి వెనకాల ఎవ్వరూ లేరు కాబట్టి మనం టార్గెట్ చేయాలి. కేవలం రాజకీయంలో రాజకీయ పలుకుబడి ఉన్న మహిళలే రావాలి తప్ప ఈ 2026లో కూడా ఏ అమ్మాయి ఇండిపెండెంట్గా ఎదగకూడదు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ పాలిటిక్స్ అని 33% రిజర్వేషన్ అమ్మాయిలకి కల్పించినటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఆడపిల్ల తన వాయిస్ రైజ్ చేస్తే సొంత పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చెయ్యరు. ఇది నేను చెప్తున్నాను. నేను నార్త్ ఇండియా గురించి మాట్లాడలేదు, నాకేం తెలియదు. నేను 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేశాను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ మహిళకి బీజేపీలో ఎవ్వరూ ఇంపార్టెన్స్ ఇవ్వరు. అండ్ ఇవ్వాలని నేను వెళ్ళిపోయి ఎవరిని అడగలేదు, ఎవరి కాళ్ళు పట్టుకోలేదు, ఎవరిని బతిమలాడుకోలేదు. మేబీ ఆ ఈగో కూడా కొంతమంది నాయకులు కొనవచ్చు, కొంతమంది. అలాగని బీజేపీలో ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయరు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా బీజేపీలో ఉన్నారు. నా వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు, జెన్యూన్గా ఇలాంటి అమ్మాయి ఖచ్చితంగా వాయిస్ రైజ్ చేయాలనుకునే వాళ్ళు ఇదే పార్టీలో ఉన్నారు. అండ్ ఒక ఆడపిల్ల ఇంత వాయిస్ రైజ్ చేస్తుంది, మాకు రాని రికగ్నైజేషన్ ఈ అమ్మాయికి వస్తుందని ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళ సొంత అవసరాలు లేకపోతే పార్టీని అడ్డు పెట్టుకొని వాళ్ళ పదవులు ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు, ఎవరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ముఖ్యంగా నేను చెప్తున్నాను కదా, పక్క పార్టీల గురించి నాకు తెలియదు, మా పార్టీ గురించి నాకు తెలుసు. మొన్న మోడీని తిట్టాలి, 3 నెలల తర్వాత మళ్ళీ అదే పార్టీలో జాయిన్ అవ్వాలి వచ్చి, తర్వాత అప్పుడు వాళ్ళకి పదవులు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తిడతారేమో అన్న భయంతో. నేను 8 సంవత్సరాలుగా ఇదే పార్టీలో ఉన్నాను. మా తాతగారు ఉన్నప్పుడు ఈ జనసంఘ్ పార్టీ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఇదే పార్టీ అభిమాని. ఆ తర్వాత అది బీజేపీగా మారినా సరే ఆ భావజాలంతోనే నేను ఇందులోకి రావడం జరిగింది. నన్ను పార్టీ వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా నేను బీజేపీ కార్యకర్తని, నేను ఒక సాధారణ కార్యకర్తని, నేను మోడీ సింపథైజర్ని. ఫర్ ఎవర్ ఐ లవ్ మోడీ కాక, బికాజ్ ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది. నాకు ఆ గౌరవ భావం ఎప్పటికీ ఉంటుంది. మనుషులు చేసిన తప్పుకి నేను బీజేపీని ఎప్పుడు తప్పుపట్టను, బీజేపీ ఐడియాలజీని కూడా తప్పుపట్టను. కానీ మనుషుల్లో చాలా లోపాలు ఉన్నాయి. నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ తొక్కాలని మాత్రం దయచేసి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మీకు దొరకని గుర్తింపు నాకు దొరికిందంటే అది నేను సంపాదించుకున్నా. అది ఖచ్చితంగా నాకు బీజేపీ ఇచ్చిన రికగ్నైజేషన్ అయితే కాదు, అది సినిమా ఇండస్ట్రీ నాకు ఇచ్చిన రికగ్నైజేషను. అండ్ భగవంతుడి దయ వల్ల, ఆ సరస్వతి మాత దయ వల్ల, నాకు వాక్చాతుర్యం ఉండడం వల్ల నేను కొన్ని అంశాల మీద చాలా రెబల్గా మాట్లాడతాను. కాబట్టి ప్రజలు కూడా ఆ యొక్క మాటలు నచ్చి వాళ్ళు నన్ను ఫాలో అవ్వడం జరుగుతుంది. అండ్ నా అభిప్రాయాల్ని కొంతమంది ఇష్టంగా ఫాలో అవ్వడం జరుగుతుంది. అండ్ ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు నేను ఏ రోజు నాకు న్యూస్ ప్రజెంట్ చేయండి అని ఎప్పుడు నేను అడుక్కోలేదు. కానీ సినిమా వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఇస్తారు కాబట్టి మేము మాట్లాడే మాటల్ని వాళ్ళు కొంచెం ఇంపార్టెన్స్గా తీసుకొని అప్పుడప్పుడు వాటిని ప్రచురిస్తుంటారు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. మరొకసారి చెప్తున్నాను, నేను లడ్డూ విషయంలో ఒక భక్తురాల్లాగా, ఒక సామాన్య భక్తురాల్లాగా స్పందించా. మాధవిలత అనే అమ్మాయి నా ఇంట్లో మా అమ్మ నాన్నలకి కూతుర్ని, ఒక స్నేహితురాల్ని, అండ్ వర్క్ చేసే చోట నేను ఒక ఎంప్లాయీని, అండ్ సమాజంలో నేను ఒక భారతీయురాల్ని మాత్రమే. నేను కండువా వేసుకొని మాట్లాడితేనే బీజేపీకి సంబంధము. ఇందులో మాటికి పార్టీలను తీసుకొని రావద్దు. అండ్ మా పార్టీ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, 2 రాష్ట్రాల వాళ్ళకి. అండ్ మిమ్మల్ని ఉద్దేశించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. అండ్ మీలో కూడా చాలా లోపాలు ఉంటాయి, అది మీరు సవరించుకుంటే బాగుంటుంది. నాకు మీరేం కెరియర్ ఇవ్వలేదు, నాకు పార్టీ ఆంధ్ర నుంచి టికెట్ ఇచ్చింది. నా వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హూ ఎవర్ సపోర్టెడ్ మీ దాట్ మూమెంట్. ఆ తర్వాత సపోర్ట్ చేశారా అంటే చేయలేదు. సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను ఎప్పుడు లైఫ్ టైం రుణపడే ఉంటాను. అండ్ ఆ పార్టీ నుంచి నాకు టికెట్ వచ్చింది కాబట్టి ఆ గౌరవం నాకు ఎప్పుడూ ఉంటుంది. కానీ కొంతమంది మధ్యలో వచ్చిన మనుషులు నన్ను తొక్కేయాలని చూడొద్దు.
పార్టీ కోసం నేను చాలా పని చేశాను. వాయిస్ ఇవ్వడం కూడా అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ చాలామంది ఉన్నా అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నేనైనా నేను 2 రాష్ట్రాల బీజేపీ తరపున ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను. నేను పార్టీ నుంచి వెళ్ళిపోయినా సరే నేను బీజేపీ సింపథైజర్గా మాట్లాడతా. ఒక భారతీయురాలిగా నా హక్కు అది. ఒక మోడీ గారి అభిమాని అవ్వచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలను నమ్మిన దాన్ని కావచ్చు. అది నా హక్కు. నా హక్కును కూడా మీరు కాల రాయాలి అనుకుంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, స్వామివారి కళ్యాణం లడ్డు మాకు వచ్చిన లడ్డు ఖచ్చితంగా నేను కొండ మీద నుంచే తెప్పించా. ఐఎమ్ నాట్ స్టూపిడ్, ఐఎమ్ నాట్ ఇన్నోసెంట్. ఓకే, నాకు స్వామివారి లడ్డు డైరెక్ట్గా తెప్పించుకోగలిగేటటువంటి ఒక ప్రివిలేజ్ ఉంది కాబట్టి తెప్పించుకున్నాను. అది గట్టిగా ఉంది, చాలా చక్కెరగా ఉంది. మరికొంత నెయ్యి కలిపి కొంచెం చక్కెర శాతం తగ్గిస్తే నాలాంటి భక్తులు చాలా చాలా ఆనందిస్తారు. ఇందులో ఏ పొలిటికల్ అజెండాలు పెట్టుకొని నన్ను తొక్కేయాలనుకున్నా, నన్ను నాశనం చేయాలనుకున్నా స్వామి చూస్తూ ఖచ్చితంగా ఊరుకోరు. అది కర్మ మీరు అనుభవిస్తారు. నేను ఏ తప్పు చేయలేదు, నేను క్రైమ్ చేశానని నేను అడ్మిట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే స్వామి అంటే నాకు భక్తి. నన్ను బూతులు తిట్టే వాళ్ళు ఎటువంటి భక్తులు కాదు. వాళ్ళని నేను అసలు హిందువులుగా కన్సిడర్ చేయరు. మీరు స్వామిని మొక్కితే హిందువులు అయిపోరు. హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క ధర్మాన్ని ఆచరించినప్పుడే మీరు హిందువులుగా కన్సిడర్ చేయబడతారు. స్వామివారి కృపకి మీరు పాత్రలు అవుతారు. అండ్ ఎస్, ఈ హిందూ ధర్మం కోసం పోరాటం, మాట్లాడడం అవన్నింటినీ నేను కొంచెం వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. మీకు భయపడి కాదు, నా మనశ్శాంతి కోసం. ఎండ్ ఆఫ్ ద డే నా మనశ్శాంతి నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను కూడా సెల్ఫిష్గా ఉండాలి కదా, సెల్ఫ్లెస్గా ఎన్ని ఇయర్స్ ఉండాలి. నేను సెల్ఫిష్గా ఉండాలి, నేను కూడా బాగుండాలి, నేను కూడా కెరీర్లో డెవలప్ అవ్వాలి, నేను కూడా డబ్బులు సంపాదించుకోవాలి, నేను కూడా ఇల్లు కొనుక్కోవాలి, మా అమ్మ నాన్నలతో నేను కూడా ఆనందంగా ఉండాలి. ఎంతసేపు మీ గురించి పనిచేసి మీకోసం మాటలని మళ్ళీ మీ చేతనే మాటలు అనిపించుకునేంత ఓకే, అర్థమైంది అనుకుంటాను కదా. థ్యాంక్ యూ.